చెప్పేటందుకు నీతులు ఉంటాయి, వినడానికి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి, ఆచరణలో మాత్రం అవన్నీ ఉండవు అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ప్రతి ఒక్కళ్ళు సంఘాన్ని ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి, నైతికత గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడతారు. వాళ్ళు చేసే తప్పుల్ని సరి అయ్యరు. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళు మాత్రమే తప్పుడోళ్ళు అనేటటువంటి రూట్లో ఉంటుంటారు. ఒక సంప్రదాయం సుదీర్ఘకాలంగా నడుస్తూ వస్తుంది. అది ప్రతిపక్షంలో ఎవరుంటే, అంటే ఒక పక్షం అంతా అధికారమైనప్పుడు రెండో పక్షం ప్రతిపక్షం. గతంలో పి జనార్దన్ రెడ్డికి అట్లాంటి అవకాశం ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్తారు లెక్క, కానీ ఇచ్చారు అని చెప్తారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు జగన్కి ఇవ్వాలా లేదా అన్నటువంటి యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇవ్వక్కర్లేదు. పీజీఆర్తో పోల్చుకుంటే ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి ఇవ్వక్కర్లేదు. గుడ్, బాగానే ఉంది. పిఏసీ చైర్మన్ మాత్రం ఆనాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక అధికార పక్షానికి, నేను పొద్దునే వీడియో కూడా చేశాను దాని మీద, అధికార పక్షానికి సంబంధించి ఒక సున్నితమైనటువంటి పదవి ప్రతిపక్షానికి ఇస్తుంటారు అదే అన్నటువంటి. అయితే పిఎస్సి చైర్మన్గా పెద్దిరెడ్డి పేరుని ఖరారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఆయన పేరుతో నామినేషన్ వేసి వచ్చారు. బూచేపల్లిను తర్వాత చంద్రశేఖర్ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి. తీరా చూస్తే పిఎస్సి చైర్మన్ ఇస్తున్నారని పొద్దున్న బ్రేకింగ్లు వేశారు పేపర్లో, ఇదే టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్లో చూస్తే మాత్రం సంప్రదాయబద్ధంగా పిఏసీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది ఇదే అధికార పక్షం అని చెప్పుకొచ్చారు. దాంతో ఓహో అయితే పిఏసీ ఇస్తారట అన్నటువంటిది మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసుకున్నాం. వైసీపీకి ఇస్తారట, అందుకే పెద్దిరెడ్డి నామినేషన్, ఆ మాట బ్రేకింగ్లో వచ్చాక వీళ్ళు వెళ్ళి నామినేషన్ వేశారు. సీన్ కట్ చేస్తే ఇవ్వకూడదని నిర్ణయించారట. అంటే సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎవరికయ్యా అంటే మళ్ళీ తమ చేతికి మట్టి అనకుండా అధికార పక్షంలోని కాకుండా ఇప్పుడు మొన్న ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణలో చేసిందో, తమ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందో, అట్లాగే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి, ఎన్డీఏగానే కదా ఎన్నికలకు వెళ్ళింది, ఎన్డీఏ భాగస్వామికి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇచ్చారు. జనసేనకి పులవర్తి ఆంజనేయుల్ని ఇప్పుడు పిఎస్సి చైర్మన్. అంటే సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. మామూలుగా ఇప్పుడు ఇంకా కాంగ్రెస్కి అక్కడ అనడానికి ఒక అర్హత ఉంది. ఏంటంటే అవతల వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పేరుతోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్కి సంబంధించి అధికారిక లెక్కలు ఉండవు. కానీ ఇక్కడ అధికారికంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, ఎన్డీఏలోనే ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఉండగా ప్రతిపక్షంకి ఒకే ఒక్క పార్టీ ఉన్నప్పుడు, పోనీ ప్రతిపక్షంలో ఏ కమ్యూనిస్టులో కాంగ్రెస్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళలో ఒకరికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఇవ్వడం అంటే సంప్రదాయం పక్కన పోయింది, నైతికత పక్కకు పోయింది.